రాననుకున్నావా రాలేననుకున్నావా? నువ్వెంత నీ బతుకెంత? నేను షీకి పడేసిన తాటి పండాన్ని తిల్వ చెయ్యవురా నువ్వు. రే 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 ఉఫ్మని ఊదితే ఆ గాలికే కొట్టుకపోతావురా. ఇగో గిసొంటి డైలాగులు వింటే సినిమాలలో వింటాము కదా, అప్పుడప్పుడు కొందరు లీడర్లు అన్నప్పుడు కూడా వింటాము. కానీ ఎప్పుడన్నా ఓ సామాన్యుడు వీరోలను మించిన డైలాగులు కొట్టంగిన్నారా? ఇగో ఈనుండ్రి అన్నట్టు ఇవ ఉత్త డైలాగులు కావుల్లో ఒరిజినల్. తాడి చెట్టును తన్నేటోడు ఉంటే ఆయన తలకాయ తన్నేటోడు కూడా ఉంటాడంటారు కదా. ఇగో ఈడ బుడ్డ కోసి పెట్టుకున్న ఈ తాత కూడా బరాబర్ గసంటోడే. ఎదురుగా తెల్ల బట్టలు వేసుకొని నిల్చున్న ఈ మనిషి హైదరాబాద్ హయత్ నగర్ కు కార్పొరేటర్ గా గెలిచిండు. పేరు సామ తిరుమల రెడ్డి. అధికార పార్టీకెళ్లి లీడర్ గుండుడే పెద్ద ముచ్చట అంటే ఇక పదవిలుంటే ఆగుతుందా పానం? నా పవర్ ఏందో చూపెడతానని బాతుల చెరువు వాళ్ళకు పోయిండు. లెక్కకైతే అన్న కన్ను పెట్టినా కాలు పెట్టినా గానీ ఎదురు తిరిగేటోడే లేడట ఆ ఏరియాల. గదే హుషారుతోని ఈ గచ్చి రాజారాం తాతతోని పంచాదికి దిగిండు. అన్న డాగులేస్తుంటే ముసలోడు గోసి తడుపుకుంటాడు అనుకున్నాడు, కానీ ఏమైందో చూడుండ్రి. అబ్బో చిన్నగలేడు కదా తాత, లాభం లేదని అన్నే రంగంలోకి దిగిండు. ఓర్ నాయన కార్పొరేటర్ సాబు నాయననే ఈ తాతను నమస్తే మామా అనేదట. అసొంటిది నిన్ను లెక్క చేస్తానా అంటున్నాడు. మొనగాడే పో తాత, అధికారం 4 ఏండ్లే, నువ్వు ఉండేది 4 ఏండ్లేనని ఎంత తగ్గుతలేడు కదా. అబ్బా కార్పొరేటర్ ఇజ్జత్ తీసి గజ్జలు గట్టి ఎగిరిచిపోతున్నాడు కదా తాత. ఈడి కూకోక ఇంకో మాట అన్నాడు కార్పొరేటర్ తిరుపతి రెడ్డి సారు. ఓర్ని కథ గాల కేసీఆర్ సార్ కాడికే పోయినరు కదా ఏకంగా. అంటేనే ఆంధ్ర మనిషి అనుకోకుండ్రి, ఈ ఊళ్ళో పుట్టిన మనిషే. బెదిరించేదేం లేదు. అబ్బరే నాయన, ఈ కార్పొరేటర్ సంగతి బాగానే ఎరకనట. చూస్తున్నారా? ఓ దీంట్లో మనం చెవులతో వినలేని మాటలు కూడా బాగానే అన్నాడు. కానీ గీ తీర్ల తిరగబడే మనిషి ఎక్కడన్నా కనిపిస్తాడా? ముసలైన మస్తు గట్టోడే ఉన్నాడు. అయ్యా భూముల లెక్కలు చూసి ఆఫీసర్లు జర మీరే పంచాయత్ దింపుండ్రి, లేకపోతే ఈయననేమో పానం పోయినా పర్వాలేదు అంటున్నాడు, ఆయననేమో 2 కోట్లైనా ఖర్చు పెడతాను అంటున్నాడు. ఇది ఇంకో తీరు పంతాలకు పోకముందే జర బీరేకులయ్యండ్రి సార్లో.